బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచుర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మతో పుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేస్తే చకచకా నాతో మాట్లాడేయచ్చు. పుట్టింటి పట్టుచీరని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, మీ పేరు? నా పేరు శారద. కావాలి చాలా సార్లు చేశా. కావాలని నుంచి కాల్ చేశారా? ఓకే, నాతోనే మాట్లాడారా మీరు? మీతోనే 10 సార్లు పైగా మాట్లాడుంటా. అయినా నేను రాలేదే నిన్న చేయలేదు నేను. మరి మొన్న? హలో, చెప్పండి. ఏం చెప్పమంటావు? కాల్ చేశారా మొన్న కూడా అని అడుగుతున్నా. మొన్న నేను చేసి పోయిన వారం చేశానమ్మా. పోయిన వారం కాల్ చేశారా? ఓకే, ఏం చేస్తున్నారు? కావాలి అంటే నెల్లూరు అటు సైడేనా? నువ్వు చాలా సార్లు అడిగావు బిట్రగుంట వైపా అని. బిట్రగుంట, ఓకే. ఇంకేంటండి, లంచ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, లంచ్ అయిపోయింది అంటున్నారు. సరే, మంచి పాటతో వచ్చారా? మంచి మాటనా ఏంటి? చాలా సార్లు పాట పాడాను, ట్రిప్ చెప్పాను, కానీ ఈరోజు సడన్ గా ఫోన్ కలిసింది. ఓకే, ఈ మధ్య ఝాన్సీతో మాట్లాడాను. అవును. ఓకే, ఝాన్సీ మాట్లాడింది. ఆహా, ఓకే. ఏం మాట్లాడారు ఝాన్సీతో మీరు? ఏం లేదు, అమ్మాయి ఆ రోజు కూడా సడన్ గా కలిసింది. ఓకే, ఏం మాట్లాడలేదు. ఓకే. ఏం మాట్లాడకపోతే ఎలా? పాట పాడలేదా? పాడలేదు. అయ్యో. ఆ రోజు క్వశ్చన్ ఏదేదో క్వశ్చన్ వచ్చింది, చెప్పలేకపోయాను. ఓకే, సరే అండి. ఇంకా మంచి పాట పాడండి. కావాలి నుంచి అంటున్నారు. చాలా సార్లు పాడానమ్మా. అవును, ఈసారి కూడా పాడేయండి. ఎలాగో కాల్ చేశారు కదా. మంచి క్వశ్చన్ అడుగుతాను, ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. కాదు పల్లవి, చెప్పండి. ఆ కాలు కలవడం కష్టంగా ఉంది. అయ్యో, వచ్చే క్వశ్చన్స్ కూడా ఈ మధ్య చాలా టఫ్ గా ఇస్తున్నారు. టఫ్ గా ఏం లేదండి, పోతా ఉంది. అయ్యయ్యో, టఫ్ ఏం ఉండదండి, ఈజీగానే అడుగుతాం కదా. లేదు, మొన్న ఒక 5-6 రోజుల నాడు అసలు ఎవరు లాస్ట్ లో ఒక పొడుపు కథ గెలిచింది ఒక ఆమె. ఓకే, ట్రై చేస్తాను ఈజీగా అడగడానికి క్వశ్చన్స్. అడుగు, ఈసారి వదిలేయి నన్ను. ఆహా, ఓకే. అవును, ఎంతమంది పిల్లలు మీకు? 2. చదువుతున్నారా లేదంటే ఏంటి, పెళ్ళిళ్ళు అయిపోయాయా? పెళ్ళిళ్ళు అయిపోయి 2కి అయిపోయాయి. అమ్మో, సంతర్మం అయితే. అంతేం కాదు, నువ్వు చాలా సార్లు అలానే అన్నావు. కాదా, మీరే కదా 2 పిల్లలు ఆల్రెడీ, వాళ్ళకి మ్యారేజ్ కూడా అయిపోయింది అన్నారు. మరి అలాంటప్పుడు మీరు సంతూర్మమే కదా. ఏమంటారు కాలర్స్? కింద కమెంట్ పెట్టండి. అది కూడా చాలా మంది కింద శారద గారు సంతూర్మం అంటున్నారు. ఏం కాదు. సర్లేండి, మీరు సంతూర్మం కాకపోయినా టీనేజ్ అని అనుకుందాం. అయ్యో, అసలు కాదు, ముసలమ్మలని. అసలు అను. అయ్యో లేదండి, అలా ఎందుకు అవుతారు? సరే, ఈసారైనా ఒకసారి నా కోసం కాస్త పాట పాడితే బాగుంటుంది. గెలిచాననుకో, ఆ హ్యాపీనెస్ మీద గెలిచినప్పుడు ఎలాగా కాల్ ఉండదు కదండి. మళ్ళీ చేస్తాను కదా. ఆహా, అలా అంటారా? సరే, మంచి చిట్కా అయినా చెప్పేయండి. అలాగే చాలా సార్లు చాలా చెప్పానమ్మా, గుర్తు రావట్లేదు. చెప్పండి. ఇంట్లో ధనియాలు మిరియాలు వాడతారు కదా, దేనికి ఉపయోగం చెప్పండి, అదొక టిప్. అందరూ చెప్పి చెప్పి బోర్ కొట్టిస్తున్నారు. అయితే జోక్ చెప్తారా? జోక్ చెప్పండి పోనీ. ఈసారి ప్రిపేర్ అవుతానులే. ఈసారికి ప్రిపేర్ అవుతారా? ఈసారి నన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడగమంటారా? ఈసారికి అడుగు, చూద్దాం ఈ రోజన్నా గెలుస్తానో గెలవనో. అయితే ఓ పని చేస్తాను, నేను కూడా ఇంకో కాలర్తో మాట్లాడతాను. ఈసారి కాల్ చేసినప్పుడు క్వశ్చన్ అడుగుతా. అది న్యాయమేనా? మరి ఇది న్యాయమా? అది ఇప్పటికి మరి ఇది న్యాయమైనప్పుడు అది కూడా అన్యాయం ఎలా అవుతుంది? న్యాయమే అవుతుంది కదా. సరే సరే, పాడండి, మీ ఇష్టం. పాట పాడతారా, జోక్ చెప్తారా, లేదా టిప్పే చెప్తారా? అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ టిప్. నన్ను వదలవా? నేను వదలా. మీసాల పిల్ల, మీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీ వేషాలు చాలే
టిప్ప చెప్పామంటే మీరు పాట పాడతారులే. బాగుంది, నీ గొంతు బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉమ్. ఇంకా పూర్తిగా పాడరా పాట, నన్ను పూరించుకోమంటారా? రాదు, అదేదో కొంచెం అట్లా వస్తుంటే టీవీలో చూసా. ఆహా, అంతేనంటారా? సరే ఓకే, ఈసారికి చిరంజీవి గారు నయనత గారు అయితే బతికించేశారు మిమ్మల్ని. ఉమ్. సరే క్వశ్చన్ అడుగుతున్నా మరి. అడుగు, వచ్చినా రాకపోయినా మళ్ళీ చేస్తూనే ఉంటా. అది అలా ఉండాలి స్పిరిట్. ఏదో ఒకరోజు తప్పకుండా పట్టు చీర గెలుచుకుంటారు మీరు. చూద్దాం. ఓకే, విజయనగర సామ్రాజ్యం ప్రారంభించిన మహారాజు ఎవరు? విజయనగర సామ్రాజ్య రాజు, కొంచెం క్లూ ఇవ్వ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సడన్ గా అడిగితే మర్చిపోతాం. ఆశ దోశ అప్పడం వడ అస్సలు ఇవ్వండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. విజయనగర సామ్రాజ్యం ప్రారంభించిన మహారాజు ఎవరు? సామ్రాజ్యాన్ని ప్రారంభించిన మహారాజు. కొంచెం క్లూ ఇవ్వు ప్లీజ్. సరే, తెలుసు. హాతో స్టార్ట్ అవుతుంది. హాతో మొదలవుతుంది. ఆతోనా? హా హా. ఆతోనా? అంతే, హాతో. మర్చిపోయాను సడన్ గా. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, విజయనగర సామ్రాజ్యం ప్రారంభించిన మహారాజు ఎవరు? కృష్ణదేవరాయలా? ఫాస్ట్ గా చెప్పండి. అయ్యో సారీ అండి, టైం అయిపోయింది. రాంగ్ ఆన్సర్. దీని ఆన్సర్ హరహర బుక్క. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? లక్ష్మి నా పేరు. లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. ఎక్కడ? వరంగల్. ఓకే, ఎక్కడ ఊరు అసలు? వరంగల్ అండి. వరంగలా? ఓకే ఓకే. వరంగల్ ఫేమస్ ఏంటి? ట్రై చేస్తున్నా కానీ కలుస్తలేదు మీకు. అయ్యయ్యో, పోన్లండి, ఈసారి ఎలాగో కాల్ కలిసింది, మనం మాట్లాడుకుంటున్నాం. అవునవునండి. ఎలా ఉంది వరంగల్? బాగుందండి. చల్లగా ఉందా? చల్లగానే ఉంది, ఎండ కొట్టలేదు అసలే. అవునా? జస్ట్ ఒక 1 month ఆగండి, పంపించేస్తాను. మా ఫ్రెండ్ ఇంకొకరు వస్తారు. మీరు పంపించేస్తారా? పంపించేస్తాను. ఈసారి ఎండలు తగ్గమన్నా కూడా నేను తగ్గించలేను. మా ఫ్రెండ్ మాట వినడు ఇంకా. ఇంకేంటా? భోజనం అయిందా మీకు? ఏంటేంటి? భోజనం చేశారా? ఇంకా లేదండి, చేయాలి. లేట్ అవుతుంది ఈరోజు. మీరేం చేస్తున్నారు? నేను తినలేదండి, మీ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఓకే, మీరెందుకు తినలేదు? నాతో మాట్లాడడానికి తినలేదా మీరు? అవునండి. అమ్మో, నేనేమో మీ అందరితో మాట్లాడదామని చెప్పి తొందరగా వచ్చేసాను. మాట్లాడడం కోసమే నేను తినలేదు. ఏం వండారు? నేను ఈరోజు పప్పు వండాను, పప్పు పెట్టానండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, దొండకాయ బెండకాయ వండలేదా? బెండకాయ ఫ్రై చేశాను. అందుకు మీరు నా గుండెకాయ. ఇంకా అండి, మంచి పాట పాడొచ్చు కదా? కాదండి, దగ్గు వస్తుంది బాగా. ఎందుకు రాదు? దగ్గు ఏం ఉండదు, పాడాల్సిందే. చెప్పు మరి, టైం లేదు, పడతా చెప్పు. జస్ట్ ఒక సెంటెన్స్ అయినా పాడండి. అవేసండి, మాకు పక్కన ఒక ఆమె తొందర ఏదో ఒకటి పాడు. చెప్పు మరి, ఇస్తున్నానండి. సరే, మంచి టిప్ అయినా చెప్పండి. ఓకే. చెత్తవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఇక్కడే వసంతాలకేలి. అయిపోయిందండి, ఇంకా భయం అవుతుందండి. అంటే మిగతాది నేను పూరించుకోవాలా? దేవుడా, ఏంటి పరీక్ష నాకు? ఆ చిరుగాలి మీరే. అమ్మో, ఆహా, ఇంకే నన్ను మునగ చెట్టు ఎక్కిచ్చేసారు, నేను కిందకి దిగి రాలేనైతే. అయ్యో, పొలం చెట్టు కాదండి, చింత చెట్టు గట్టిగా ఉంటుంది, అదే ఎక్కిస్తారు. అమ్మో, చింత చెట్లు కూడా? అవునవును. ఓకే, అయితే వద్దులేండి, నేను ఎక్కని దిగిపోతా. సరే, ఇంకేంటి విశేషాలు? ఏం వండారు? అదే బెండకాయలు పప్పుచారు పెట్టాను. అందరు గుండెకాయలు అయిపోదావా నేనమ్మా? లేదంటే కావాలని చెప్తున్నారా బెండకాయ దొండకాయ అని? లేదు లేదు, నిజంగానే వండానండి. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఇద్దరు. ఏం చదువుతున్నారు? పెళ్ళిళ్ళు అయిపోయింది.
ఆహా, సంతూర్ మామే అయితే డైరెక్ట్ కాలింగ్ మాకు. ఇవాళ అందరూ వాళ్ళే చేస్తున్నట్టున్నారు అయితే. ఏంటి అసలు సీమ ఎక్కడికి వెళ్ళిపోయారు? మిగతా వాళ్ళు ఎక్కడ? మ్మ్. ఇంకా అండి, మీ మనవరాళ్ళు వీళ్ళందరూ ఏమంటున్నారు? ఎలా ఉన్నారు? మనవాడండి 3 సంవత్సరాలు. మనవడా? ఓహో, అయితే కేరింతలు బాగుంటాయి అయితే. అవునవును ఉన్నాడండి. మ్మ్హ్మ్. అడుగుతుంటారా పిల్లలు మీకు ఏమైనా డౌట్స్? నన్ను డౌట్ ఏంటండి? అంతే అంటారా? ఓకే. ఇంకా అండి, చెప్పాలండి మీరే. ఏదో విధంగా పరిధ్యానంలో పెడదామని అనుకుంటారు, మీరు మాత్రం కాన్షియస్గా ఆన్సర్ చెప్తున్నారు. మాకు తొందరగా గుర్తుకు రావు కదమ్మా. ఆహా. ఓకే, సరే మీ ఫేవరెట్ హీరో ఎవరు? శోభన్ బాబు. శోభన్ బాబు గారా? ఓకే. అంటే ఇల్లు విచ్చి గోదారమ్మ ఏదో సాంగ్ వస్తుంది, అదేనా? అవును, శ్రీదేవి శోభన్ బాబు బిందులతో 100 బిందులతో చేస్తారు కదా. ఆహా, వాళ్ళ బిందులతోనే లేండి. ఓకే, సరే అదే పాట పాడొచ్చు కదా మరి. నేను పాడలేనండి, దగ్గు వస్తుంది బాగా. ఇప్పుడే కదా వాళ్ళ బిందెలు మా బిందెలు అన్నారు, మళ్ళీ దగ్గొచ్చేస్తుందా ఈ లోపల? వెండి గిన్నెలా రాదు 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 అంతేనా? మళ్ళీ సంజయ్ నేర్చుకుంటాను. మళ్ళీ నేర్చుకొని పాడతారా? అవునవును. ఓకే. ఇంకా మీ హస్బెండ్ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఉన్నారా పక్కనే కూర్చొని? ఉన్నారు. అది మీ సిగ్గు నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఓకే. అవును, మీ మ్యారేజ్ డే ఎప్పుడండి? మాది ఆగస్టు 22వ తారీఖు. ఓహో, ఓకే. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఇంకా రావాలి ఈ ఇయర్. చిరంజీవి గారి పుట్టినరోజు కూడా అన్నారు. ఓకే. ఇంకా అండి, మరి మంచి చిట్కా చెప్పండి, పాట పాడట్లేదు. చిట్కా చెప్పమంటారా? మనం చపాతీలు వేసినప్పుడు కొంచెం వేడి చేసి నెయ్యి కలిపి పిండి పిసికితే స్మూత్ గా వస్తాయండి చపాతీలు. ఓకే, సో పిండిలోనే మనం కలుపుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేడి నెయ్యి, కొంచెం చక్కెర 2 మిక్సింగ్ చేసి కలపాలి. ఎంత? ఒక 2 స్పూన్ల 3 స్పూన్ల నెయ్యి వేయాల్సింది? నెయ్యి పిండిని బట్టి వేసుకోవాలి మనం. పిండిని బట్టా? ఓకే. మీరు అలా చెప్తే ఎలా అండి, మా లాంటి వాళ్ళు వంట వండుకోవాలంటే? కిలో పిండికి ఒక 20 గ్రాముల నెయ్యి వేసుకోండి. ఓహో, ఓకే. ఓకే, సో అలా చేసుకుంటే చపాతీలు బాగా మెత్తగా ఇట్లా పట్టుకోగానే తుంచినట్టు ఈజీగా ఉంటుంది అంటారా? కొంచెం ఒక పావు గంట అయినా నాననివ్వాలండి, పక్క పెట్టాలి కలిపేసి. ఓకే. ఎమ్మటే వేసుకోకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. సో ప్రతి ఒక్కరు పాటించండి. ఎలా ఉన్నాయో చపాతీలు కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి, నేను ట్రై చేస్తాను ఈసారి. ఓకే, సరే. నేను కనిపిస్తున్నానా మీకు? లేదు లేదు, మా మనవడు బొమ్మలు పెట్టుకుని చూస్తున్నాడు, టీవీ పెట్టలేదు. అయ్యో, మరి ఎలా? నేను ఆల్రెడీ డిస్ప్లే చేసేస్తున్నాను స్క్రీన్ మీద, ఫోటో వచ్చేసింది. మీరు క్లూ ఇవ్వండి, క్వశ్చన్ అడుగుతారు కదా. ఒకసారి చూడండి, మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే వచ్చేసింది. అయ్యో, రావట్లేదు కదా. తీసుకోండి. వీడు బొమ్మలు పెట్టుకున్నాడండి. ఇందాక క్వశ్చన్ అడిగాను కదండి, సో అందుకు ఇప్పుడు ఇమేజ్ ఉంటుంది. అవునా? చెప్పండి, క్లూ ఇవ్వండి. పోనీ ఏంటి క్లూ ఇవ్వండి, ఎప్పుడు ఏమొచ్చింది క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాలా నేను? ఛానల్ మార్చాలంటే టైం పట్టేస్తుంది ఇప్పుడు నాకు. అయ్యయ్యో, వాడు దీంతో యూట్యూబ్ లో పెట్టుకున్నాడండి. ఈ మధ్య ఆయన చాలా పాపులర్ అయ్యారు, వైరల్ అయ్యారు. కరెంట్ కూడా పోయింది. ఏంటి వైరల్ అయ్యారు, పాపులర్ అయ్యారు అనేసరికి కరెంట్ పోయిందా? హీరోనండి. హీరో, ఫేమస్ హీరో ఆయన. అయ్యో, టైం అప్ అయిపోయిందండి. ఇమేజ్ రివీల్ ప్లీజ్. శివాజీ గారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఏం ఫీల్ అవద్దు. ఏదో ఒక రోజు తప్పకుండా పొట్టి పాటు చీర మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? నా పేరు సరోజ అండి. సరోజ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వినుకొండ అండి. వినుకొండ. వినాలా? ఏనండి? వినుకొండ అన్నారు, వినాలా అంటున్నా. వినాలండి, మా ఊరి పేరు కూడా అందుకే వచ్చింది, విన్నారు కాబట్టి. ఓకే, సరోజ గారు ఏం చేస్తుంటారు?
హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? అంతకుముందు జాబ్ చేశారా? అంతకుముందు అంటే ప్రైవేట్ టీచర్ గా చేస్తారండి 10 years బ్యాక్. అమ్మో, టీచర్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలంటుంటారు. అంటే చిన్నపిల్లలకి చేసేది, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఓకే, అయినా టీచరే అమ్మా. కాదులేండి, అంత ఇదేందుకు. అంతేనంటారా? అంతేదా. అయినా మా వాళ్ళే కదా అందరూ వచ్చేది, డాక్టర్లు గాని, ఇది గాని, లాయర్లు గాని. నిజంగా అండి, ఒక టీచర్ ప్రతి ఒక్క పిల్లల్ని కూడా మంచి ఉత్తీర్ణతలో ఉంచే విధంగా ఉంటారు. అంతే కదా. మనం కూడా ఒకళ్ళ దగ్గర నేర్చుకొని వచ్చింది కదా, ఒక టీచర్ల దగ్గర. అవునవును, నిజంగా టీచర్స్ ఎంత గ్రేట్. ఒక్కొక్క విద్యార్థిని కూడా ఇంజనీర్స్, డాక్టర్స్, పైలట్స్ ఇలా రకరకాల ప్రొఫెషనల్స్ లో ఉంచుతారంటే గ్రేట్ టీచర్స్. ఎక్కువ కూడా వాళ్ళ దగ్గర టైం గడిపేది. మనం పేరెంట్స్ కన్నా కూడా వాళ్ళ దగ్గర, టీచర్స్ దగ్గర ఎక్కువ టైం గడుపుతాం. అవును. ఇంతకు మీరు ఏ సబ్జెక్ట్ చెప్తారు? ఏంటండి సబ్జెక్ట్ ఏం చెప్తారు మీరు అంటున్నా? నేను ఫస్ట్ క్లాస్ ఆల్ సబ్జెక్టులు అండి. ఆల్ సబ్జెక్ట్సా? ఓకే. అవును, పిల్లలు బాగా అల్లరి చేస్తారు కదా, మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? చెయ్యరండి మా దగ్గర. చేయరా? చెయ్యరు. కొంచెం పిల్లలతో బాగా పొలైట్ గా ఉండి బాగా ఇదిగా ఉంటారు, దగ్గరికి తీసుకుంటాను, కలవరిస్తారు నన్ను. అవునండి, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఇంట్లో ఒకసారి మనకి బాగా చికాకులు ఉంటుండి, అదే టైంలో మనం మళ్ళీ స్కూల్కి వెళ్తాం, మళ్ళీ టైంకి రాకపోతే అదొక ప్రాబ్లం ఉంటుంది స్కూల్స్లో. మళ్ళీ పిల్లలు హోంవర్క్ సరిగా చేయరు, లేదంటే పేరెంట్స్ ఏదో ఒక కంప్లైంట్ ఇస్తుంటారు, లేదంటే ఇక స్కూల్లోనే ఎక్కడైనా కింద పడ్డమో, లేదంటే ఏడవడమో, కొట్టుకోవడం పిల్లలు ఉంటారు కదా ఇలాగా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు మీకు రాలేదా? రాలేదండి ఇప్పుడు కూడా. అంటే టైం ప్రకారం వెళ్ళిపోయేదాన్ని నేను. అయినా ఒక 10 నిమిషాలు టైం ఇచ్చేవాళ్ళు లేండి మా సార్. ప్రేయర్ ఉంటుంది కదా, మార్నింగ్ ప్రేయర్ ఉంటుంది, అందుకోగలిగితే ప్రేయర్ అందుకునేదాన్ని, అయితే తర్వాత అందుకునేదాన్ని. ఓహో, ఓకే. మీ కొలీగ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇప్పుడు చేయటం లేదండి, మానేస్తాను ఇప్పుడు. ఓకే. మిస్ అవ్వరా మీ స్కూల్ అయితే? చాలా 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 పిల్లలు మిస్ అయినాను బాగా. నా టైం మనకేంటంటే స్పెండ్ అయ్యేది బాగా. ఇంట్లో వరకు మర్చిపోయి అక్కడికి వెళ్ళేసి అట్లా చిన్న పిల్లలతో ఆడుతుంటే కొంచెం ఇదిగా ఉండేది. ఓకే. సో టీచర్స్ వచ్చిందంటే టీచర్ అని ఫేవరెట్ టీచర్ దగ్గరకు వచ్చేస్తారు. అలా మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు పిల్లలు, నాకు తెలిసి. మీరు ఇంత మిస్ అవుతున్నారు అంటున్నారు. పెట్టుకుంటారు వాళ్ళు, బాగా గుర్తు పెట్టుకుంటారు ఇప్పటికి కూడా. ఎక్కడ కనిపిస్తే బాగున్నారు టీచర్ పలకరిస్తారు. సో అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది నిజంగా టీచర్స్ ని చూసినప్పుడు. అదే మనకు ఆనందం అనమాట. అయ్యో, మనకంటే ఎంతమందిలో మనం గుర్తు పెట్టుకోలేము, కానీ మేము ఒక్కడమే కాబట్టి వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు పిల్లలు. అవునవును. ఓకే. సో మీ పిల్లల్ని గుర్తు చేసుకుని చాలా హ్యాపీ అయిపోతున్నారు. సో అలాగే ఇంత హ్యాపీ మూమెంట్లో నేను ఒక పాట పాడండి అని అడుగుతున్నాను, పాడేయండి. మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమో ఎవరికే తెలుసును ఆమని ఈమని. అంతేనండి, మర్చిపోయినా సాంగ్. అంతేనా? ఇంకా ఉంది కానీ గుర్తుకు రావటంలా. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే ఏదో ట్రై చేసి పాడేశారు, థ్యాంక్ యూ. అలాగే చక్కటి చిట్కా కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతా. రాసి పెట్టుకున్నప్పుడన్నా కలవదు. ఓకే. అంతే, ఒక్కోసారి అలా అయిపోతూ ఉంటుంది. చల్తా హై లక్కండి అది కూడాను. ఓకే, వాళ్ళకి కలుస్తుంది. సరే, మంచి టిప్ కూడా చెప్పేయండి, అలాగే క్వశ్చన్ అడుగుతా. మంచి టిప్ అంటారా? ఇప్పుడు మనము బెండకాయ చేస్తుంటాం కదా, అది కొంచెం జిగురుగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండితే బాగుంటుందండి. పులుపు ఒక ఫ్లేవర్ బాగుంటుంది, జిగురు కూడా రాదు. ఓకే, బాగుంటుంది. ఫైన్. సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నానండోయ్. అడగండి. అడగనా? అడగండి. ఓకే. భారతదేశంలో మొదటి పానీయం తయారీకి ఆవిర్భావం కలిగిన ప్రాంతం ఎక్కడ? భారతదేశంలో మొట్టమొదటి పానీయం తయారీకి ఆవిర్భావం కలిగిన ప్రాంతం ఎక్కడ? ప్రాంతం ఏ ప్లేస్ లో స్టార్ట్ అయింది? అస్సాం అండి. ఇంకా అస్సాం. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ అడగరా? మళ్ళీ అడుగుతున్నాను, సో జాగ్రత్తగా వినండి. భారతదేశంలో మొదటి పానీయం తయారీకి ఆవిర్భావం కలిగిన ప్రాంతం ఎక్కడ? భారతదేశంలో మొట్టమొదటి ఆవిర్భావం కలిగిన పానీయం తయారీకి ఆవిర్భావం కలిగిన ప్రాంతం. చైనా అండి.
మదర్ తెరీసా ఊరు ఏది? ఫాస్ట్ గా చెప్పాలి, 1 మినిట్ ఉంది. వాషింగ్టన్ అయ్యో అండి. ఆ? అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ పల్లవి గారు. హాయ్, మీ పేరు? వైష్ణవి అండి. హాయ్ వైష్ణవి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత కాల్ చేశారు, ఇప్పుడు గుర్తొచ్చానమ్మా. అవునవును, ఏం చేస్తున్నారు? కలవాలిగా, నిన్ను అనుకోవాలంటే మామూలు విషయం. వామ్మో, పెద్ద డైలాగ్ వేసారండో. చేతులు బావాలి, కళ్ళు బావాలి, చేతులు బావాలి. ఆహా, ముందు నేను గుర్తుండాలి, అప్పుడే చేతులు ఫోన్ మీదకి పోతాయి, టైప్ చేస్తారు కాల్. అవునవును. ఇన్ని రోజులు ఎందుకు కాల్ చేయలేదు? అసలు మీకు పనిష్మెంట్ ఇవ్వాలి నేను. కాల్ రోజు చేస్తానే ఉంటాం, కాకపోతే నీ చెవటలా నిన్ను గెలవాలంటే మామూలు విషయం కాదని. ఆహా, సాహిత్య గారు కాల్ చేయలేదు, సీమ కాల్ చేయలేదు, వైష్ణవి గారు ఏంటి ఇంకా కాల్ చేయలేదని. ఇంకా చాలా మంది ఉన్నారు మన కాలర్స్. పద్మావతి గారు, లలిత గారు, విజయలక్ష్మి వాళ్ళు కూడా ఉన్నారు. అవును. వైజాగ్, విజయనగరం, ఇంకా రాజమండ్రి. ఏదైనా వందల్లో చూడండి, నేను ఎంతమంది పేర్లని గుర్తు పెట్టుకున్నాను. అసలు మీరు ఒక్కరైనా గుర్తు పెట్టుకొని కాల్ చేస్తున్నారా? నువ్వు రోజు గుర్తుంటావు మాకు. మీరందరు మారిపోయారు. పోటీ మాట్లాడండి. బాయ్. పల్లవి రాలేదని ఎదురు చూస్తా ఉంటాం. అబ్బా, వచ్చేసాను కదా ఈరోజు. అవును. ఓకే, ఇంకా చెప్పాలి. నేనే చెప్పాలా? పుట్టినరోజు ఉంది రేపు, ఒకసారి విషయం చెప్పరా? రేపు మీ బాబు పుట్టినరోజా? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నాడు మీ బాబు? మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? అమ్మో, పెద్దోళ్ళే. ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఓకే, పేరు? త్రిభార్గవ్. త్రిభార్గవ్. విష్ యూ హ్యాపీ బర్త్డే త్రిభార్గవ్ బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. మరి కేక్ పార్టీ ఎక్కడా? కేకు పార్టీ ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా రావాలా ఇప్పుడు? అమ్మో, ఇప్పుడు బీఆర్కే వాళ్ళతో మాట్లాడాలి మేనేజ్మెంట్, ఆస్ట్రేలియాలో కూడా పెట్టండి అని. ఓకే, మీరు కూడా ఒకసారి మా సార్తో మాట్లాడండి, అలాగే ఆస్ట్రేలియాలో కూడా పెట్టిద్దాం. ఓకే ఓకే ఓకే, నేను వెళ్ళినప్పుడు మీకు డైలీ కాల్ చేస్తా ఉంటా. ఓకే, ష్యూర్. ఇంకా అండి, ఉందండి, పాట పాడాలి. ఏంటి అసలు అందరూ పాటనే పాడట్లేదు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంతేనా? మా మనవడు వస్తున్నాడు, ఒక్కసారి హాయ్ చెప్పమ్మా. ఓకే, హాయ్. తను కూడా రిటర్న్ హాయ్ చెప్పాడా లేదా? చెప్పాడా? అబ్బో, సంవత్సరమే బాబుకి. ఓకే, సంవత్సరమేనా? ఓకే. ఇంకా అండి, సరే మంచి చిట్కా కూడా చెప్పేస్తే అలాగే నేను క్వశ్చన్ అడుగుతాను. టిప్ప, కొంచెం శనగపిండిను వరిపిండిలో పచ్చిపాలు కలుపుకొని పేస్కి అప్లై చేస్తే చాలా బాగుంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా అయితే చెప్పేశారు. అలాగే మీకు ఆల్రెడీ టీవీ మీద ఒక ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పండి. ఇమేజ్ వద్దమ్మా, నేను దీంట్లో చూస్తున్నాను వాట్సాప్ లో. అయ్యో, ఆల్రెడీ ఇమేజ్ డిస్ప్లే అయిపోయింది. డిస్ప్లే అయిందా? అంటే కొంచెం టైం ఇవ్వాలి నాకు మరి. టైం ఇస్తాను. వాట్సాప్ లో చూస్తున్నా. చూడండి, యూట్యూబ్ లో వస్తుంది, వాట్సాప్ కాదు. అదే యూట్యూబ్. ఓకే, చూడండి, అతను ఒక ఫేమస్ హీరో అనుకుంటున్నా. నాని చూరా? ఎవరు? నానియేనా? షూరా? నాకెందుకో మహేష్ బాబు గారు అనిపిస్తుంది. ఎవరు? మహేష్ బాబు గారు అనిపిస్తుంది. మహేష్ బాబు గారు కాదు, నాని నేచురల్ స్టార్. సరే, ఇక లాక్ చేసేస్తున్నాను. నేచురల్ స్టార్ నాని అంటున్నారు. ఇమేజ్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. సో ఈరోజు విన్నర్ ఎవరంటే మరి నేను చెప్పేస్తున్నాను, వైష్ణవి గారండి, కంగ్రాచులేషన్స్.
సో చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి టిప్స్ చెప్పారు. అలాగే ఇలాగే కాల్ చేస్తూ మీరందరూ ఇలాగే ప్రతిరోజు మన ఛానల్ని ఆదరాభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.